ప్రతి చూసారండి ఏం పళ్ళు సార్ పరదొండ పళ్ళు అనమాట. ఇది తింటారు. అలాగే ఈ పుళ్ళు వచ్చేసి బ్రష్ కింద చేస్తారండి మార్నింగ్. చూసారు కదా మొత్తం పళ్ళు అనమాట. నమస్తే అండి. హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. మా గిరిజనులు అడవిలో జీలకల్లు ఏ విధంగా సేకరిస్తారనేది ఈరోజు వీడియో అండి. అలాగే సేకరించి వాళ్ళు ఏ విధంగా ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే జీలకల్లు ఎక్కువగా అమ్మరండి. వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళే అక్కడ తాగేస్తుంటారు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, జీలక చెట్లు అయితే సలాయిట్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎక్కడానికి ఆధారంగా అయితే ఈ విధంగా చూసారు కదా, తాపైన తయారు చేసుకున్నారు. అదైతే సలైట్లో ఉంటుందండి జీలక చెట్టు. కాదు వస్తారు ఇంకా. ఫ్రెండ్స్ మనమైతే మార్నింగ్ రాలేదండి, 10ంటికి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ 5ంటికి ఒకసారి ఎక్కేసారు, మళ్ళీ 10ంటికి ఇప్పుడు ఎక్కుతున్నారనమాట. లేదండి సెట్ అయితే చాలా హైట్ అనమాట. చూడండి ఎంత పడుకుని చూసారు కదా. తమ్ముడు అయితే అక్కడ కూర్చొని కళ్ళు తీస్తున్నారు చూడండి. ఆ కుండలో అయితే ఆ దోగుతోటి వేసి బాటిల్ నింపుతున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు నుంచి అయితే అవతల చెట్టుకు అవతల జీరి చెట్టుకు దాడుతున్నారు అనమాట. ఇది చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలండి. మా ట్రైబల్స్కి అయితే ఈ విధంగా ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కారు కదండి, ఒక్కొక్క సెట్కు ఒక్కొక్క గీతరు ఉంటారనమాట. అంటే వీళ్ళు ఒకే సెట్ నుంచి ఎందుకు ఎక్కారంటే వాళ్ళిద్దరికి ఒకటే కత్తి ఉందనమాట. ఇప్పుడు సెట్టు కోస్తారు కదా, అది ఒకటే కత్తి ఉందనమాట. ఆ తమ్ముడు ఎక్కి అది కోసుకొని కిందికి దిగొస్తున్నాడు. ఇంకొక అతను చూసారు కదండి, ఆ పైన ఉన్నాడు అనమాట. ఆ పైనుంచి అయితే ఆ కత్తి తీసుకొని ఆ సెట్ నుంచి అలా దాడుతున్నాడు. చూసారు కదండి, చూపిస్తాను చూడండి. అది చూడండి, కత్తి మా మనోడికి ఇచ్చేసాడు. చూసారు కండి, ఆ తమ్ముడు అయితే ఫస్ట్ ఎక్కిన చెట్టు తమ్ముడు అయితే దిగేస్తున్నాడు. అక్కడి నుంచి అతను ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన అయితే అక్కడి నుంచి వెళ్తున్నాడు అనమాట. చూసారు కదా, అది మాడి చెట్టు అనమాట. ఆ మాడి చెట్టు నుంచి ఉండి అక్కడి నుంచి వెళ్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, వీళ్ళు పైనుంచి ఎక్కువ కళ్ళు దింపడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తాడుతోడైతే తాడుని చూసారు కదా, ఆ తాడుకి పైకి తీసిన వెళ్తారండి. పైనుంచి ఆ కళ్ళు కట్టి ఆ బరువు బరువు కాబట్టి దాంతో కిందికి దింపుతారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఊర్లో ఏంటంటే కళ్ళు ఎక్కువగా అమ్మరండి. ఇక ఇక గీతలు ఎక్కిన తర్వాత ఎవరి స్థలకు పోషిస్తుంటారన్నమాట ఎక్కువగా. వీళ్ళు అమ్మేది తక్కువ అనమాట. చూసారండి, చెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయన్నమాట. కాకపోతే మన వాళ్ళకి అలవాటు కాబట్టి టక్ నెక్కేస్తున్నారు. మనమైతే అలాగే ఎక్కలేమండి, చాలా హైట్ అనమాట. చాలా హైట్లో అయితే ఉంది. చూసారు కదా, ఒక చేతితో కత్తి, అలాగే ఒక చేతితో అయితే దూకి అనమాట. దూకి క్యాన్ పట్టుకెళ్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, కళ్ళు బరువుతో అయితే చెట్టు నుంచి కిందికి దిగలేరు, కొద్దిగా ఇబ్బంది కాబట్టి తాడు అన్నది కట్టేది. చూస్తారు కదా, ఆ తాడుతో అయితే కళ్ళు కిందికి దింపుతారండి. చూడండి, ఇక్కడైతే క్యాన్ అయితే చూడు ఆ తాడు కడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, అదైతే ఇక్కడి నుంచి మనోడు ఇది లాగితే అది పైకి పోతుంది అనమాట క్యాన్. ఆ క్యాన్లో అయితే కళ్ళు నింపేసి కిందికి మళ్ళీ కిందికి పంపిస్తారు. అది చూసారు కదండి, చెట్లు అంత ఈజీ ఆసమాసి కాదండి, అంత హైట్లో ఎక్కాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు కండి, అది బకెట్ కట్టాను, ఆ బకెట్ దాన్ని వెళ్ళిపోయింది. అందులో ఆ నురుగైతే తీసి మనకి క్యాన్ పంపించారు పైకి, దాంట్లో అయితే నింపుతున్నారు. చూసారు కదా.
ఫ్రెండ్స్ చూసారు కదా, క్యాన్ తెచ్చారు కదా, క్యాన్లో అయితే నింపుతారు అనమాట. ఇప్పుడు చూసారు కదా, తమ్ముడు అయితే నింపేసాడు అనమాట. నింపేసి ఇప్పుడు దాన్ని నింపుతారు, చూడు కిందకి అయితే పంపిస్తాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు అది కాసుకుని తాగడానికి అయితే మంట కూడా చేయడం జరుగుతుంది అనమాట. దొండ ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆ ఎండకి మనం వీడియో తీస్తున్నాం కానీ నాకు చూసారు కదా, అక్కడక్కడ కొంచెం షేడ్ టైప్లో ఉన్న బ్లర్ అవుతుందన్నమాట. ఎండ చాలా ఎక్కువగా ఉందండి ఈ రోజు అయితే. ఫ్రెండ్స్ చూసారు కదండి, తమ్ముడైతే ఆ క్యాన్ నింపేసి ఆ క్యాన్ కిందికి దింపుతాడు, చూసారా తాడుతోటి. చూడండి సర్రని వచ్చేస్తుంది. ఇప్పుడైతే తమ్ముడు కిందనైతే దాన్ని తీసుకుంటాడు అన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, జీరికల సేకరణ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం అంతా తీసి అయితే ఒక దగ్గర స్టోరేజ్ చేస్తారు. చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడైతే 3 చెట్లు ఉన్నాయన్నమాట. ఆ 3 చెట్లు 3 గీతలు అనమాట. ఒక్కో చెట్టుకు ఒక గీతలు. అది ఏ విధంగా సేకరిస్తారన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకో తమ్ముడు ఎక్కుతున్నాడండి చెట్టు. 3 చెట్లకు 3 గీతలు అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, జీలిక చెట్లు అన్నీ ఏంటంటే అడవిలోనే ఉంటాయి అనమాట. ఎక్కువగా అడవిలోనే, ఊర్లోనే తక్కువగా ఉంటాయండి. అడవిలో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట చెట్లు అనేది.
ఫ్రెండ్స్ చూసారు కదండి చెట్టు ఎంత జాగ్రత్తగా ఎక్కారో మళ్ళీ అదే జాగ్రత్తగా దిగాలన్నమాట. చాలా డేంజరు హైట్, ఎందుకంటే చెట్టు అనేది చాలా హైట్ కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాలండి. మొత్తానికి అయితే 3 సెట్లు కంప్లీట్ చేశారండి. ఇప్పుడు ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. మా వీడియోకి లైక్ చేయండి. మేము ఇంత కష్టపడి మీ వీడియోలు తీసుకుంటున్నాం అనేసి. ఏంటది తవిలా చూసారు కదండి. ఈ విధంగా సేకరించి అయితే ఈ విధంగా అన్ని చెట్లు ఎక్కువ ఒక దగ్గర కూర్చొని తాగడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది అనమాట. ఎక్కువ ఆడు కాదు, ఇక్కడది మామూలు కొలుపుకొని వెళ్ళాడు ఆడు. అక్కడికి ఎక్కుతాడు కదా మొత్తం గింజ పట్టుకెళ్ళిపోతారు. నైట్ టైం రూపాయికి మనకి తిండి పట్టుకుంటుంది. నిన్న కదా మొన్న కూడా కోడే కదరా, నాటుకోడు ఒకటి. అదే మా రాజుబాబు ఏమన్నా నేను బావా అని వచ్చినాను. మాట్లాడితే ఇడితేలేదా మరి యారు బాగా అన్నట మాట్లాడుతున్నట భూషణంగా మాట్లాడితేలేదా ఆడు ఇంకొకటి పోవడం మనకేం తెలుసు. ఇదేంటి ఏనా కొడితే పగిలుతుంది మరి, అందుకని తాగు. పోకిరి పోకిరి ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే కళ్ళు స్టెప్కు పక్కన చిన్న వాగు నుండి చిన్న వాగు పారుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు 2 పీతలు తెచ్చుకుని అయితే స్టెప్ కింద చేసుకుంటున్నారు. చూస్తారా మన వాళ్ళు. ఫ్రెండ్స్ చూసారు కదండి, జీలిక చెట్టు కోసే కత్తి అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా షార్ప్గా ఉంటుందండి. అలాగే ఇది పిడి అనేది కూడా చాలా చిన్నగా ఉంటుందండి. ఎందుకంటే పైకి ఎక్కుతున్నారు కాబట్టి బరువు ఉండకూడదు కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కండి, ఆ పీతలను కాల్చుకున్నారు అనమాట. కాల్చుకున్నట్టు దానిలో స్టెప్ అనమాట. ఇది గ్రామ పెద్ద మనిషి కదా, ఒక రోజు వచ్చి గ్రామ పెద్ద మనిషి తీసుకోవాలి. తిను.